యుఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సులివాన్ 2 రోజుల పాటు భారత్ లో పర్యటిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ 6 రోజుల అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన కొద్ది రోజుల్లోనే అమెరికా ప్రభుత్వంలోని కీలక అధికారి భారత్ లో పర్యటించడం విశేషం. త్వరలో అధికారం నుంచి వైదొలుగుతున్న బైడెన్ ప్రభుత్వంలో చిట్టచివరి హై ప్రొఫైల్ విజిట్ గా అమెరికా దీనిని పేర్కొంటోంది. ఈ 2 రోజులు సులివాన్ భారత విదేశాంగ మంత్రి జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో సమావేశం కానున్నారు. ఇండియా అమెరికా సంయుక్తంగా చేపట్టిన క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన చర్చించడానికి ఆయన ఇండియా వస్తున్నట్లు చెబుతోంది. ఐసిఇటి అనేది ఇండియా అమెరికా కలిపి సంయుక్తంగా చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. దీని కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, బయోటెక్, డిఫెన్స్ ఇన్నోవేషన్స్ తదితర రంగాలు, ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన 2 దేశాలు కలిసి చర్చించుకుని ప్రాజెక్టులు చేపడతాయి. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటి నేషనల్ సెక్యూరిటీ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ భారత్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి శక్తి అని పేరు కూడా పెట్టారు. ఇందులో మిలిటరీ హార్డ్వేర్, క్రిటికల్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్, ఎలక్ట్రానిక్స్ లో ఉపయోగించే చిప్స్ తయారు చేస్తారు. ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద ఇన్ఫ్రారెడ్, గెలియం నైట్రైడ్, సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్లు తయారు చేస్తారు. భారత్ సెమీ, థర్డ్ ఐటెక్, యుఎస్ స్పేస్ ఫోర్స్ ల సంయుక్త భాగస్వామ్యంతో 100% సాంకేతిక బదిలీతో వాటిని రూపొందిస్తారు. మొదటి దశ కింద ఈ ఏడాదే ఈ ప్లాంట్ ప్రారంభమవుతుంది. 3 ఏళ్లలోపే ఏడాదికి 50,000 సెమీకండక్టర్లు ఉత్పత్తి ప్రారంభిస్తుంది. బైడెన్ ప్రభుత్వం భారత్తో సంబంధాలు మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టును కీలకమని భావించింది. 2022 మేలో ఐసిఇటిని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంయుక్తంగా ప్రారంభించారు. మోదీ 3వ సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గత ఏడాది జూన్లో కూడా సులివాన్ భారత్ లో పర్యటించారు. భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో ఐసిఇటికి సంబంధించిన చర్చలు చేశారు. ఈ సందర్భంగానే సెమీకండక్టర్లు, స్వచ్ఛ ఇంధనం, విపత్తులను ఎదుర్కోవడం వంటి అంశాలపైన పరిశోధన చేపట్టడానికి $90 మిలియన్ సంయుక్త పెట్టుబడితో ఇండియా యుఎస్ గ్లోబల్ ఛాలెంజెస్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని 2 దేశాలు నిర్ణయానికి వచ్చాయి. ఇప్పుడు 3వ సారి ఐసిఇటి పైన చర్చించనున్నారు. మరి ఇందులో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయో వేచి చూడాలి. ఇక తైవాన్ కు ఆయుధాలను విక్రయిస్తున్నారనే ఆరోపణలతో లాక్హీడ్ మార్టిన్, జనరల్ డైనమిక్స్, రేథియాన్ వంటి 10 అమెరికన్ కంపెనీలపై చైనా ఇటీవల ఆంక్షలు విధించింది. దాంతో ఆ కంపెనీలు ఇకపైన చైనాలో పెట్టుబడులను పెట్టలేవు. ఆ అంశంపై చర్చించడానికే సులివాన్ భారత్ లో పర్యటిస్తున్నారు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇది వాటి ఎక్స్ప్లెయినర్. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.